హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు ఇంట్రడక్షన్లో ఉన్న స్టూడెంట్స్, ఇంట్రడక్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కోసం మనం మాట్లాడుతున్నాము, గ్రేటెస్ట్ కామన్ డివిజన్. సో దీనికి సంబంధించిన బేసిస్ మీద మనకి ఎగ్జామ్ క్వశ్చన్ అడుగుతారు కాబట్టి సో ఇంట్రడక్షన్లో అసలు ఏంటిది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకు ఒక నెంబర్ ఇచ్చి నెంబర్ ఆఫ్ డివిజన్స్ కనుక్కోమంటాడు, అండ్ సమ్ ఆఫ్ డివిజన్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ డివిజన్స్, వాటి ఫార్ములాస్ ఏంటి, సమ్ను ఎలా సాల్వ్ చేయాలి మీకు చెప్తాను స్టూడెంట్స్. దీని నెక్స్ట్ సెకండ్ క్లాస్ అనేది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు చెప్తున్నాను స్టూడెంట్స్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ఈ వీడియో మీరు లేట్గా చూస్తే స్టూడెంట్స్ మేము ఆల్రెడీ తీసేసి ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, ఆ లింక్ క్లిక్ చేస్తే నెక్స్ట్ వీడియోస్ ఉంటాయి స్టూడెంట్స్. అంటే ఇది ఫస్ట్ క్లాస్ కదా, సెకండ్ క్లాస్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, చూడండి. అండ్ ఇప్పుడు మనము జీసీడీ రైట్ చూసే ముందు కొంచెం ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, అంటే ఏ నెంబర్స్ మనం ప్రైమ్ నెంబర్స్ అంటాము, కాంపోజిట్ నెంబర్స్ అంటాము. సో కొన్ని నెంబర్స్లో నుంచి అంటే సపోజ్ 1 to 100 నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. వితిన్ 1 మినిట్లో మనము దీంట్లో ఏవి ప్రైమ్ నెంబర్స్, ఏవి కాంపోజిట్ నెంబర్స్ ఎలా తెలుసుకోవచ్చు, ఆ ట్రిక్ అంటే చెప్తాను స్టూడెంట్స్. ఆ మెథడ్ వచ్చేసి మనకి సీవ్ ఆఫ్ ఎర్థోస్థనీస్ మెథడ్. ఓకే, ఈ మెథడ్ ద్వారా మనం ఈజీగా ఎన్ని నెంబర్స్ ఇచ్చినా సరే మీరు ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ తెలుసుకోవచ్చు. ఆ ట్రిక్ చెప్తాను స్టూడెంట్స్. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ ఏంటో చూద్దాం. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి అన్ని నెంబర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాము. దాంట్లో కొన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, కొన్ని కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి. అంటే ఆ నెంబర్స్ అనేవి కాంపోజిట్ నెంబర్స్గా, ప్రైమ్ నెంబర్స్గా విడిపోతాయి. ప్రైమ్ నెంబర్స్ అంటే చూడండి, ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ అన్ ఇంటీజర్ గ్రేటర్ దాన్ 1. 1 కన్నా ఎక్కువ నెంబర్ ఉండాలి. దట్ ఈస్ డివిజిబుల్ బై నెంబర్ పాజిటివ్ ఇంటీజర్ అదర్ దాన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే మనకి ఏదైనా ఒక నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 తీసుకుందాం. ఈ 2 అనేది చూడండి ఇక్కడ తీసుకున్నాను. ఈ 2 అనేది 1తో డివిజిబుల్ అవ్వాలి. 1 2s are 2. మళ్ళీ ఈ 2 అనేది ఈ నెంబర్తోనే డివిజిబుల్ అవ్వాలి. అంటే 2తో డివిజిబుల్ చేస్తున్నాం. అండ్ ఈ 2 అనేది ఇంకే నెంబర్తో డివిజిబుల్ కాదు, 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటాము. అది మనం ప్రైమ్ నెంబర్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. అలా కాకుండా an ఇంటీజర్ గ్రేటర్ దాన్ 1, ఇది గ్రేటర్ దాన్ 1, ఇది గ్రేటర్ దాన్ 1, విచ్ ఈజ్ డివిజిబుల్ బై మోర్ దాన్ 2. 2 కన్నా ఎక్కువ డివిజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాం. ఈ 4 అనేది 1తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 1 4s are 4. ఈ 4 అనేది 2తో డివిజిబుల్ చేసుకోవచ్చు, 2 2s are 4. ఈ 4 అనేది 4తో డివిజిబుల్ చేసుకోవచ్చు, 4 1s are 4. అంటే 2 కన్నా ఎక్కువ మనం డివిజన్స్ అవుతాయి. కాబట్టి చూడండి, అంటే ఒక నెంబర్ని 2 నెంబర్స్ కన్నా ఎక్కువ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది అనుకుందాం, అది కాంపోజిట్ నెంబర్. చూడండి, 1 అనే నెంబర్తో డివిజిబుల్ అవుతుంది, 2 అనే నెంబర్తో డివిజిబుల్ అవుతుంది, 4 అనే నెంబర్తో డివిజిబుల్ అవుతుంది. అంటే 2 కన్నా ఎక్కువ నెంబర్స్ ఉంటే ఎక్కువ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది అనుకుందాం, అప్పుడు అది కాంపోజిట్ నెంబర్. చూడండి, మోర్ దాన్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఇదేమో ఏవైనా నెంబర్ తీసుకోండి, ఆ నెంబరు 1తోని అండ్ తీసుకున్న నెంబర్తోనే డివిజిబుల్ అయింది అనుకుందాం, అది ప్రైమ్ నెంబర్. ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ తీసుకుందాం, ఆ నెంబర్కి 2 కన్నా ఎక్కువ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది అనుకుందాం, అప్పుడు అది కాంపోజిట్ నెంబర్. అయితే ఇన్ని గ్రూప్ ఆఫ్ నెంబర్స్ అంటే 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. అన్ని నెంబర్స్లో నుంచి ప్రైమ్ నెంబర్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ ఏవి ఎలా తెలుసుకోవాలి, ఆ సింపుల్ ట్రిక్ ఏంటో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే గమనించండి, మనకి ఇక్కడ 1 నుంచి 100 దాకా ఉన్నాయి రైట్. అయితే ఈ 1 అనేది మనకి కాంపోజిట్ కాదు, ప్రైమ్ కాదు రైట్. కాంపోజిట్ కాదు, ప్రైమ్ కాదు కాబట్టి క్రాస్ పక్కన పెట్టేసేయండి. 2 నుంచి చూసుకుందాం స్టూడెంట్స్. 2 నుంచి చూసుకుంటే చూడండి, ఇందాక మనం ఏం చేసుకున్నాము చూడండి, 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఎందుకు, 1తోనే డివిజిబుల్ అవుతుంది అండ్ ఇట్ సెల్ఫ్ అంటే 2 నెంబర్తోనే అది డివిజిబుల్ అవుతుంది, ఇంకో నెంబర్తో అది డివిజిబుల్ కాదు కాబట్టి 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉంటే అది ప్రైమ్ నెంబర్. సో ఇది ప్రైమ్ నెంబర్. ఇప్పుడు 2 మల్టిపుల్స్ ఏమున్నాయి అవన్నీ క్రాస్ చేసేసేయండి, అవన్నీ కాంపోజిట్ నెంబర్స్. ఏంటి 2 మల్టిపుల్స్ రైట్, అంటే 2 2s are 4 రైట్, 2 3s are 6 and 2
4s are 8, 2 5s are 10. అంటే 2 టేబుల్లో వచ్చేవన్నీ మనం కాంపోజిట్ నెంబర్స్, అవన్నీ డిలీట్ చేసేసేయండి. అని క్రాస్ 2 మాత్రమే మనకి ప్రైమ్ నెంబర్, దాని టేబుల్స్ దాని మల్టిపుల్స్ ఉంటాయి అవన్నీ కాంపోజిట్ నెంబర్స్. కాబట్టి చూడండి అన్ని 2 2 2 2 2 2 కనిపిస్తుంది. కాబట్టి ఫాస్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కొంచెం టైం పడుతుంది, మీకు తెలిస్తే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇవన్నీ పోయినాయి. అండ్ ఇది కూడా అంతే, 2 టేబుల్ పోతుంది ఇవన్నీ. కాబట్టి అంటే ఈవెన్ నెంబర్స్ అనేవి ఖచ్చితంగా మనకి ప్రైమ్ నెంబర్స్ కాదు, కాంపోజిట్ నెంబర్ వస్తుంది. ఎక్సెప్ట్ 2, ఇది మాత్రమే ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఓకే రైట్, అలాగా. సో ఇవన్నీ మనకి వద్దు, రైట్. ఇలా మీరు తెలుసుకుంటే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ 3 టేబుల్, 3 తీసుకోండి స్టూడెంట్స్. 3 అనేది చూడండి 1తో డివిజిబుల్ అవుతుంది, అండ్ 3తో కూడా అది మనకి డివిజిబుల్ అవుతుంది. 1 and itself ఏంటి, 1 and itself. కాబట్టి రైట్, 1 3s are 3, 3 1s are 3, రెండింటితో డివిజిబుల్ అవుతుంది. 1 and itself కాబట్టి 3 is a ప్రైమ్ నెంబర్. ఇప్పుడు 3 టేబుల్స్ ఏమున్నాయో అవి కూడా మనకి వద్దు, రైట్. 3 తప్పించి మిగతావన్నీ మనకు వద్దు, ఇంకా 3 మాత్రం తీసుకోవాలి. 1 and itself, రైట్. ఓకే, కన్ఫర్మ్ అయిపోయింది ప్రైమ్ నెంబర్ అనేది. దీని మల్టిపుల్స్ క్యాన్సిల్ చేసుకోవాలి, రైట్. అంటే ఏంటి, 3 1s are 3, 3 2s are 6, ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. 3 3s are 9, ఇది క్యాన్సిల్ అయిపోయింది, రైట్. 3 4s are 12, ఇది క్యాన్సిల్ అయిపోయింది, రైట్. 3 5s are 15, ఇది క్యాన్సిల్ అయిపోయింది. 3 6s are 18, ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది, రైట్. 3 7s are 21, 3 8s are 24, క్యాన్సిల్ అయిపోయింది, రైట్. ఇలాగా మనకి క్యాన్సిలేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 3 9s are 27, 3 10s are 30, రైట్. 3 11s are 3 12s are, రైట్. 3 13s are, రైట్. ఇక్కడతో మనకి క్యాన్సిల్ అయిపోయింది స్టూడెంట్స్. 3 14s are, 3 15s are, రైట్. 48 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 51 క్యాన్సిల్ అయిపోతుంది. కానీ 3 టేబుల్స్ 14 ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది, రైట్. 57 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 60 ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది, రైట్. 63 క్యాన్సిల్ అయిపోతుంది. 3 టేబుల్స్ అవన్నీ. 66 క్యాన్సిల్ అయిపోతుంది. 69 క్యాన్సిల్ అయిపోతుంది. ఇవన్నీ 3 టేబుల్స్. 72 క్యాన్సిల్ అయిపోతుంది. 75 క్యాన్సిల్ అయిపోతుంది, రైట్. నెక్స్ట్ 78 క్యాన్సిల్ అయిపోయింది, రైట్. నెక్స్ట్ 81 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 84, రైట్, సారీ, రైట్. 84 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి 87 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 90 క్యాన్సిల్ అయిపోయింది, రైట్. నెక్స్ట్ 93 క్యాన్సిల్, 96 క్యాన్సిల్, 99 క్యాన్సిల్. అలా మనకి 3 టేబుల్లో ఏవైతే ఉన్నాయో అన్నీ క్యాన్సిల్ చేసేస్తున్నాం, రైట్. రైట్, 4 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 5 తీసుకున్నాం స్టూడెంట్స్. 5 చెక్ చేయండి. 5 తీసుకుంటే 5 1s are 5, అండ్ 5 నెంబర్తో ఇట్ సెల్ఫ్ అంటే 5 నెంబర్తో డివిజన్ చేద్దాం. 5 1s are 5. ఇంకా 5 ఇంకా ఏ టేబుల్ మనం డివిజన్ చేయలేము కాబట్టి 1 and itself కాబట్టి 5 is a ప్రైమ్ నెంబర్. ఎందుకంటే ఇది 1 and itself, 1తో డివిజన్ అవుతుంది, అదే నెంబర్తో మనకి డివిజన్ అవుతుంది కాబట్టి 1 and itself. అండ్ 5 టేబుల్స్లో మిగతా ఏమున్నాయి అవన్నీ మనకి వద్దు. ప్రైమ్ నెంబర్ అని తెలుసుకున్నాక దాని మల్టిపుల్స్ మనకు వద్దు కాబట్టి 5 టేబుల్ ఏమున్నాయి, 5 1s are 5, 5 2s are 10, ఇవన్నీ 5 మల్టిపుల్సే, కట్ అయిపోయి పక్కన పెట్టేసేయండి. అండ్ 5 టేబుల్ ఇంకేముంటాయి చూడండి, 5 లాస్ట్ 5 ఉంటే అవన్నీ 5 మల్టిపుల్సే, లాస్ట్లో 5 ఉంటే అవన్నీ 5 మల్టిపుల్సే కాబట్టి ఇది కూడా మనకి వద్దు, ఇలాగా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి 7 చూసుకుంటే చూడండి 7 1 టేబుల్ పోతుంది. 7 1s are 7. నెక్స్ట్ 7 ఇట్ సెల్ఫ్, ఇంకా 7 ఏ టేబుల్ మనం డివిజన్ చేయలేము కాబట్టి 7 is a ప్రైమ్ నెంబర్. ఇప్పుడు 7 మల్టిపుల్స్ ఏమున్నాయి, 7 1s are 7, 7 2s are 14, క్యాన్సిల్ అయిపోయింది. 7 3s are 21, క్యాన్సిల్ అయిపోయింది. 7 4s are 28, క్యాన్సిల్ అయిపోయింది. అలా చూసుకుంటే మనకి ఇంకేం మిగులుతాయంటే ఈ 49, 7 చూడండి 7 7s are 49 మనకి క్యాన్సిల్ అవ్వాల్సి ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే 7 11s are, ఇది మనకి క్యాన్సిల్ అవ్వాల్సి ఉంది, రైట్. చూసుకోండి మీరు చెక్ చేసుకుని కావాలంటే. అండ్ నెక్స్ట్
7 రైట్, ఇంకా 91 క్యాన్సిల్ అవ్వాల్సింది. ఇంకా 7 టేబుల్లో ఇంకేమైనా క్యాన్సిలేషన్ అవ్వడానికి ఆల్రెడీ ముందే క్యాన్సిల్ అయిపోయింది, చెక్ చేసుకుని కావాలంటే మీరు రైట్. 7 టేబుల్ చూసుకుంటే మనకేమున్నాయి 49 రైట్, నెక్స్ట్ 77, నెక్స్ట్ 91, మిగతావన్నీ మనకి ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయినాయి స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు మనకి ఇంకేమున్నాయి స్టూడెంట్స్ ఈ లైన్లో అన్నీ అయిపోయినాయి రైట్. 11 చూసుకుంటే 11 చూడండి, 11 1s are 11, 11 ఇట్ సెల్ఫే 11 ఇంకా 11 దేంతో మనం డివిజన్ చేయలేము కాబట్టి 11. ఓకే, 11 టేబుల్లో ఏమున్నాయి చెక్ చేసుకున్నాం స్టూడెంట్స్ రైట్. 11 2s are 22 క్యాన్సిల్ అయిపోయింది. 11 3s are 33 క్యాన్సిల్ అయిపోయింది. 11 4s are 44 క్యాన్సిల్ అయిపోయింది. 11 5s are 55 క్యాన్సిల్ అయిపోయింది. 11 6s are 66, 11 7s are 77, 11 8s are 88, 11 9s are 99, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. లేవు, ఏమి లేవు అంటే అక్కడితో మీరు స్టాప్ అయిపోవచ్చు స్టూడెంట్స్. అంటే మనకి ఏవైతే మిగిలాయో అవే మనకి ప్రైమ్ నెంబర్స్, అవే మిగిలిన చూద్దాం ఫస్ట్ రైట్. ఫస్ట్ తీసుకోండి 2 3 5 అండ్ 11 అండ్ 13 అండ్ 17 19 రైట్. చూసుకోండి అవన్నీ మన ప్రైమ్ నెంబర్స్ చూడండి 2 3 5 7 11 13. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అయిపోయింది మనకి 17 అండ్ నెక్స్ట్ 97. ఓకే, ఇక్కడ ఏవైతే మిగిలాయో అవే నెంబర్స్ ఇక్కడ రాసుకోండి స్టూడెంట్స్. ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి, ప్రైమ్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్స్లో అన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయి, ఒక్క నెంబర్ తప్పించి ఆ నెంబరే 2. ఇది ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటాము రైట్. సో ఈవెన్లో ఉన్నవన్నీ మనం క్రాస్ చేసుకున్నాం చూడండి. 2తో డివిజన్ అవుతుంది క్రాస్, 2తో డివిజన్ అవుతుంది క్రాస్, 6 కూడా 2తో డివిజన్ అవుతుంది క్రాస్. చూడండి 10 20 30 2తో డివిజన్ అవుతుంది క్రాస్. ఒక్కటి మాత్రమే, ఇది మాత్రం మనం తీసుకున్నాం. ప్రైమ్ నెంబర్స్ మనకి ఆడ్ నెంబర్స్లో ఉంటాయి స్టూడెంట్స్, ఒక్కటి ఎక్సెప్ట్ 2. ఆడ్ నెంబర్స్లో కూడా ఏవి ప్రైమ్ నెంబర్స్ తెలుసుకోవడానికి కోసం మనకి ట్రిక్ అని హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్దామా, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అది. ఇప్పుడు ఇక చూడండి, గివెన్ దాట్ n ఈజ్ ఈక్వల్స్ టు 26, అక్కడ మీకు 26 అండ్ 54 ఇచ్చా, నేను 26 సాల్వ్ చేస్తున్నా, మీరు 54 సాల్వ్ చేయండి. చాలా సింపుల్. ఓకే, సో ఇది ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను ఫస్ట్ మీకు, దాని తర్వాత నేను జీసీడీ చెప్తాను. ఓకే, ఫస్ట్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఇప్పుడు ఇది న్యాచురల్ నెంబరే కాదా, ఫస్ట్ దీన్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలి ఇలాగా. ఎనీ న్యాచురల్ నెంబర్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ స్టాండర్డ్ ఫార్మ్ యాజ్ n ఈజ్ ఈక్వల్స్ టు p1 to the power of n1 into p to the power of n2 so on up to pr into nr. ఈ p ఏంటి అంటే ప్రైమ్ నెంబర్స్, p1 p2 pr are the distinct prime numbers and n1 n2 so on up to nr is a positive integer. ఇవి పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఇచ్చిన నెంబర్ ఫస్ట్ మనము ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి. దాని తర్వాత మనము నెంబర్ ఆఫ్ డివిజన్స్ కనుక్కోవాలి, దాని ఫార్ములా ఇది. నెక్స్ట్ సమ్ ఆఫ్ డివిజన్స్ కనుక్కోవాలి, దాని ఫార్ములా ఇది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ డివిజన్స్ కనుక్కోవాలి, దాని ఫార్ములా ఇది. సో చూడండి ఇక్కడ ఇప్పుడు మనకి n ఈజ్ ఈక్వల్స్ టు 26 ఉంది కదా, ఫస్ట్ దాన్ని మీరు ఎల్సిఎం చేయండి. 26 ఎల్సిఎం ఎంత అంటే ఫస్ట్ 2 తీసుకోండి, 2 13s are 26, లేకపోతే ఈ 26 ఆఫ్ చేయండి, 6 ఆఫ్ ఎంత 3, 2 ఆఫ్ ఎంత 1, అలా వస్తుంది స్టూడెంట్ సింపుల్గా. నెక్స్ట్ 13 ఏ టేబుల్ మనకి డివిజన్ అవ్వదు కాబట్టి 13 టేబుల్ తీసుకోండి, 1 వస్తుంది అంటే 13 1s are 13 ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనకి n ఈజ్ ఈక్వల్స్ టు 26 కదా, 26 ఈజ్ ఈక్వల్స్ టు ఇక చూడండి ఈ 2 and 13 తీసుకుంటాను, 2 and 13 చూడండి ఆ ఫామ్, ఏ ఫామ్ n ఈజ్ ఈక్వల్స్ టు p1 p2, ఇది p1 ఇది p2, పవర్స్ n1 n2.
ఇక్కడ మనకి 2 ఎన్ని ఉన్నాయి, ఇక 2 1 ఉంది కాబట్టి 1. 13 మనకి 1 ఉంది. సో ఇదేమో n1, ఇదేమో n2, ఇది p1, ఇది p2 అవి తీసుకోండి. సో p1 ఈజ్ ఈక్వల్స్ టు 2, p2 ఈజ్ ఈక్వల్స్ టు 13 అండ్ n1 ఈజ్ ఈక్వల్స్ టు 1, n2 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ పవర్స్ ఒకవేళ ఇక్కడ 13 మనకు 2 అని అనుకున్నాం, ఇక్కడ ఇంకో 13 వచ్చింది అనుకున్నాం, అప్పుడు పవర్ ఏమవుతుంది 2 అవుతుంది. అప్పుడు n2 ఏంటి మనకి ఇక్కడ 2 వస్తుంది. ఓకే, ఇప్పుడు 1 కాబట్టి ఇప్పుడు 1 రాద్దాం. ఇలా రాసిన తర్వాత ఫస్ట్ మనకి ఏంటి నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆఫ్ n, దాని ఫార్ములా ఏంటి సింపుల్ d ఆఫ్ n ఏంటి d ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు n1 ప్లస్ 1 రైట్, నెక్స్ట్ n2 ప్లస్ 1 సో ఆన్ అప్ టు nr ప్లస్ 1. ఇది సో n1 మనకి ఇక్కడ ఏముంది 1 ఉంది, 1 ప్లస్ 1. n2 ఏముంది మనకి 1 ఉంది, 1 ప్లస్ 1. ఇదంతా అవుతుంది మనకి 2, ఇది 2, 2 ఇంటూ 2 మనకి 4 వచ్చింది. సో ఏంటి నెంబర్ ఆఫ్ డివిజన్స్ మనకి ఎంత వచ్చింది, మనకి 4 వచ్చింది. నెంబర్ ఆఫ్ డివిజన్స్ మనకి 4 వచ్చింది. 4 ఉన్నాయా చచ్చేద్దాం రఫ్గా, 1, 2, 13, 26, 4 డివిజన్స్. ఎలాగా చూడండి 1, 2, 13, 26 నెంబర్ ఆఫ్ డివిజన్స్ అవి. ఇది రాసుకోపని ఏం కాదు, మనకు 4 వస్తే సరిపోతుంది స్టూడెంట్స్. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే గమనించండి సమ్ ఆఫ్ డివిజన్స్ ఆఫ్ n, సిగ్మా n ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి p1 మైనస్ 1 బై p1 మైనస్ 1. ఇక్కడ పవర్ వస్తుంది, p పవర్ ఏంటి n1 ప్లస్ 1. అలానే నెక్స్ట్ p2 మైనస్ 1 బై p2 మైనస్ 1 పవర్ n2 ప్లస్ 1. ఇదిగో చూడండి n2 ప్లస్ 1 మనకి రెండే ఉన్నాయి కదా, p1 p2 రెండే ఉన్నాయి కాబట్టి రెండే తీసుకోండి స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు p1 అవేంటి సబ్స్టిట్యూట్ చేయండి. p1 వచ్చేసి మనకి 2, p2 వచ్చేసి మనకి 13, n1 1, n2 1 కాబట్టి p1 వచ్చేసి మనకి అంతా 2 మైనస్ 1 ఓకే, n ప్లస్ 1 అంటే n1 ఏముంది 1 ఉంది, 1 ప్లస్ 1 రైట్. ఇది కూడా అంతే. p2 వాల్యూ 13 మైనస్ 1 ఓకే, 13 మైనస్ 1 ఇక్కడ పైన n2 ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 వస్తుంది రైట్. గమనించండి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసి చూడండి ఇక్కడ ఏముంది 2 మైనస్ 1 అంటే 2 టు ద పవర్ ఆఫ్ 2 మైనస్ 1 అంటే ఎంత వస్తుంది మనకి 4 మైనస్ 1. ఎందుకంటే ఇది 1 ప్లస్ 1 ఎంత 2 వస్తుంది, 2 టు ద పవర్ ఆఫ్ 2 ఎంత 4 మైనస్ 1 ఓకే. 2 మైనస్ 1 మనకి ఎంత మనకి 1 వస్తుంది, 1 అలాగా. ఇక్కడ 13 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 ఎంత మనకి ఇక్కడ స్క్వేర్ అయిపోతుందా, 13 స్క్వేర్ ఎంత మనకి 13 స్క్వేర్ 169 మైనస్ 1 13 మైనస్ 1 ఎంత 12 వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. 4 మైనస్ 1 ఎంత మనకి 4 మైనస్ 1 మనకి 3 వస్తుంది. ఇక్కడ 169లోంచి 1 తీసేస్తే 168 బై 1 కదా రైట్. ఇలా ఇక్కడ 12 ఇలా వచ్చింది.
సో 3 4s are 12. 4 into 42 168. మనకేమొచ్చింది ఇప్పుడు 42 ఈజ్ అవర్ ఆన్సర్. ఏంటి 42 వచ్చింది మనకి స్టూడెంట్స్ ఇక్కడ. అంటే ఇక్కడ 42 క్యాన్సిల్ అయిపోయి మనకి 42 వస్తుంది. ఓకే, 4 into 42 168 కాబట్టి మనకు ఆన్సర్ 42 వచ్చింది. సో సిగ్మా ఆఫ్ ఎన్ అంటే సమ్ ఆఫ్ డివిజన్ ఆఫ్ ఎన్ మనకేమొచ్చింది 42 వచ్చింది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ డివిజన్ ఫార్ములా ఏంటి? n to the power of dn, ఇది ఫార్ములా, రైట్? అది వేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్. ఓకే, థర్డ్ వన్ ఫార్ములా ఏంటి? n to the power of dn, ఇది ఫార్ములా. ఓకే, అయితే మనకి n అంటే ఏంటి? n అంటే 26, అది వేసుకోండి. 26 పవర్ ఏంటి? 1/2 dn 4 వచ్చింది. 4 వేసుకోండి, రైట్? సో క్యాన్సిల్ చేయండి, మనకి 2 మిగులుతుంది. అంటే 26 పవర్ ఆఫ్ 2 వచ్చింది. సో 26 పవర్ 2 అంటే మనకి ఎంత? మనకి 676 ఇస్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో ఇలాగ మనకి ఇచ్చిన నెంబర్కి మనము ఏం చేయమని చెప్పాడు క్వశ్చన్లో చూడండి. నెంబర్ ఆఫ్ డివిజన్, సమ్ ఆఫ్ డివిజన్, ప్రోడక్ట్ ఆఫ్ ది డివిజన్, రైట్? అయితే ఇది నెంబర్ ఆఫ్ డివిజన్, ఇది సమ్ ఆఫ్ డివిజన్, ఇది ప్రోడక్ట్ ఆఫ్ ది డివిజన్, ఇది సెకండ్. ఓకే, సో ఇది ఫస్ట్, ఇది ఫస్ట్ నెంబర్ ఆఫ్, ఇది సమ్ ఆఫ్, ఇది ప్రోడక్ట్ ఆఫ్ స్టూడెంట్స్, రైట్? మీకు క్లియర్గా మీకు అర్థమనుకున్న స్టూడెంట్స్. అయితే 54 ఇక్కడ 26 తీసేసి 54 మీకు హోంవర్క్ ఇస్తాను స్టూడెంట్స్, మీరు ట్రై చేయండి. ఓకే, మీరు ట్రై చేసి కామెంట్స్ నాకు ఆన్సర్ పెట్టాలి స్టూడెంట్స్ ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు గ్రేటెస్ట్ కామన్ డివిజన్ కోసం చూద్దాము. సో మనకి అవసరం లేదు, ఎర్ర చేసుకున్నాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు గ్రేటెస్ట్ కామన్ డివిజన్ ఎలా చేయాలి చాలా సింపుల్గా మీకు చెప్తాను స్టూడెంట్స్. దీని తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్, లీనియర్ కాంబినేషన్ మెథడ్ ఉంటాయి స్టూడెంట్స్. అవి కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. ఓకే, సో ఇప్పుడు బేసిక్ చూద్దాం. ఇచ్చే 2 నెంబర్స్కి గ్రేటెస్ట్ కామన్ డివిజన్ అనుకోవాలి, చాలా సింపుల్గా అనుకోవాలంటే ఫస్ట్ 15 తీసుకుని ఇక్కడ 15 ఏ టేబుల్లో వస్తుంది? 1 15 సార్ 15 అంటే 1 టేబుల్ 15 వస్తుంది. అలాగా నెక్స్ట్ 2 టేబుల్లో 15 వస్తుందా? రాదు. 3 టేబుల్లో వస్తుంది, 3 5 సార్ 15. 4 టేబుల్లో రాదు. 5 టేబుల్లో వస్తుంది, 5 3 సార్ 15. నెక్స్ట్ 6 టేబుల్ రాదు, 7 టేబుల్ రాదు. నెక్స్ట్ అలాగా 15 టేబుల్లో వస్తుంది స్టూడెంట్స్. 15 1 సార్ 15. నెక్స్ట్ 18 తీసుకోండి. 18 కామన్గా ఫస్ట్ 1 టేబుల్లో వస్తుంది. 1 18 సార్ 18. 2 9 సార్ 18. 3 6 సార్ 18. 4 టేబుల్లో రాదు. 5 టేబుల్లో రాదు. 6 3 సార్ 18. 7 టేబుల్లో రాదు. 8 టేబుల్లో రాదు. 9 టేబుల్ వస్తుంది. 9 2 సార్ 18. ఓకే, ఇంకా 18 1 సార్ 18. ఇలా వస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిలోంచి అంటే 1 3 5 15, 1 2 3 6 9 18 దీంట్లో కామన్గా ఏమున్నాయి చూడండి. 1 1 3 3 ఈ రెండు కామన్గా మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఈ రెండుని తీసుకుంటున్నాం స్టూడెంట్స్. 1 3 దేనికి? 15కి 18కి. కాబట్టి 15 18 ఈజ్ ఈక్వల్స్ టు 1 3. దీంట్లో ఏది పెద్ద నెంబర్? 3 ఈజ్ ఏ బిగ్ నెంబర్. కాబట్టి గ్రేటెస్ట్ కామన్ డివిజన్ వచ్చేసి మనకి 3. రెండింటి పెద్ద నెంబర్ ఏది? 3. 1 మనకి అవసరం లేదు, అంటే కామన్ ఫస్ట్ ఏం కామన్ తీసేసుకోండి. కామన్ పెద్ద నెంబర్ ఏది అది ఉంచుకోండి 3. సో ఇది
15 8 ఇలా తీసుకున్నాం స్టూడెంట్స్. సో 15 1s are 15. సో సబ్ట్రాక్ట్ చేయండి మీరు. 18 నుంచి 15 తీసేస్తే మనకి 3 వస్తుంది. ఇప్పుడు ఇలా వేసుకుని ఇది అగైన్ ఇదే తీసుకోండి. ఇక్కడ 3 5s are 15. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? మనకి 0 వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మనకి 3 ఈజ్ ఏ మనకి గ్రేటెస్ట్ కామన్ డివిజన్. నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే 15,8 ఈజ్ ఈక్వల్స్ టు 3. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. So I hope you understand students. We need to like, share and subscribe. Bye.